హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ అయితే ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీ ఇంగ్రీడియంట్స్తో శాండ్విచ్ చేస్తున్నాను. నార్మల్గా ఎంతోమంది పిల్లలకి ఇష్టం లేని వెజిటేబుల్స్ అయితే క్యారెట్, బీట్రూట్. సో ఈ వెజిటేబుల్స్ శాండ్విచ్లో స్టఫ్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో టేస్ట్తో వాళ్ళు హ్యాపీ అండ్ వాళ్ళకి హెల్తీ ఫుడ్ తిన్నారని మనము హ్యాపీ. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో అన్నీ ఫైన్గా కట్ చేసుకొని ముందే ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం. ఆనియన్, క్యారెట్, బీట్రూట్, టమోటా, షెజ్వాన్ సాస్ అండ్ బటర్. నార్మల్గా షెజ్వాన్ సాస్ అయితే సూపర్ మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో అది వద్దనుకుంటే మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. అది టేస్ట్ కోసమే నేను యూస్ చేస్తున్నాను. సో తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఒక పక్కకి ప్లేట్లో పెట్టుకోండి. అండ్ 1 చీజ్ స్లైసెస్ కూడా, ఒక్కొక్క శాండ్విచ్కి ఒక్కొక్క చీజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకొని, సో శాండ్విచ్ స్టఫ్ చేయాలి కాబట్టి చిన్నగా ఉంటేనే బెటర్. నెక్స్ట్ క్యారెట్, నేనైతే క్యారెట్, బీట్రూట్ కొబ్బరి దాంతో తురుముకున్నాను అనమాట. సో చిన్నగా ఉంటేనే శాండ్విచ్ స్టఫ్కి బాగుంటుంది. అండ్ బీట్రూట్ కూడా టోటల్ ఒక కప్ వేసుకోండి. అండ్ 1 టమోటా మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే దాన్ని కూడా స్కిప్ చేయొచ్చు. కొంతమంది టమోటా తినరు, సో కావాలంటే యువర్ విష్, లేదంటే దాన్ని కూడా స్కిప్ చేసేసేయండి. అండ్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ అండ్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేసుకుంటేనే శాండ్విచ్కి టేస్ట్ వస్తుంది. అండ్ దాని తర్వాత 2 టేబుల్స్ ఆఫ్ మైనస్, అండ్ 2 టేబుల్స్ ఆఫ్ టమాటో సాస్. సో మైనస్ అండ్ టమాటో సాస్ అనేవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మన శాండ్విచ్కి. సో అవి ఉంటేనే మన శాండ్విచ్ అనేది శాండ్విచ్ లాగా టేస్టీగా వస్తుంది. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా కొరియాండర్ వేసుకోవాలి. కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అవన్నీ బాగా మిక్స్ చేయాలి. మైనస్ టమాటో సాస్ ఆ వెజిటేబుల్స్ అనేది బాగా పట్టుకోవాలన్నమాట. సో ఆ స్టఫింగ్కి మనకు మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిపి స్టఫ్ చేస్తేనే అది టేస్టీగా ఉంటుంది. సో అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న స్టఫ్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి బటర్ పోయండి. బటర్ యూస్ చేస్తేనే మన శాండ్విచ్కి టేస్ట్ వస్తుంది అనమాట. సో బటర్ పూసాక బ్రెడ్ స్లైసెస్ని అటు ఇటు జస్ట్ 1 సెకండ్ అలా ఇలా వేయించుకోండి. 2 బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవాలన్నమాట. సో ఎందుకంటే 2 యూస్ చేస్తాం కాబట్టి శాండ్విచ్కి 2 బ్రెడ్ స్లైసెస్ యూస్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని హ్యాండ్లోకి తీసుకొని దానికి ఈవెన్గా షెజ్వాన్ సాస్ అప్లై చేసుకోండి. మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఈవెన్గా అప్లై చేస్తేనే మనం పెట్టిన స్టఫ్కి ఆ షెజ్వాన్ సాస్కి సెట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న స్టఫ్ని ఆ బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసుకోవాలి. సో దాన్ని కూడా ఈవెన్గా అప్లై చేసుకోండి నీట్గా. ఆ స్టఫ్ అప్లై చేసినాక ఆ బ్రెడ్ స్లైసెస్ని మనం బటర్ పోసుకున్న ప్యాన్ మీద వేయండి. ఆ తర్వాత దాని మీద చీజ్ స్లైసెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైస్ బటర్ లో వేయించుకున్నాం, ఆ చీజ్ పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం బటర్ తో వేయించి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ కూడా దాని మీద పెట్టండి. సో జస్ట్ మళ్ళీ దానిపైన జస్ట్ అటు ఇటు బటర్ వేసేసి దాన్ని మళ్ళీ తిప్పి వేసుకోండి. నెక్స్ట్ తిప్పిన తర్వాత దాని మీద కూడా బటర్ వేసుకోండి. ఇంకొక బ్రెడ్ స్లైసెస్ పైన కూడా బటర్ వేసుకోండి. సో ఇక్కడ మనం బటర్ ఎంత యూస్ చేస్తే మన శాండ్విచ్కి అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో జస్ట్ ఒక 1 మినిట్ దాన్ని అలాగే వదిలేసేయండి. ఆ బ్రెడ్ అనేది మనకి గోల్డెన్ కలర్లో రావాలి. మరీ ఎక్కువ పెట్టకండి, తొందరగా మాడిపోతుంది.
సో ఆ తర్వాత శాండ్విచ్ ని ప్లేట్ లోకి తీసుకొని కట్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా హెల్తీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.